దేవం స్తోత్రం. శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా. విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గోప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గోప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగానో సాగి ఇహ పర సుఖములు మెండుగానో సాగి నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. అందరం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా దేవారావయ్యా ఈ దీవెనలివయ్యా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఫీబీ యొక్క మేనమామ గారు విజయరత్నం గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
మరి ఈ రోజున నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. మా సిస్టర్ గారి ఇంట్లో వారం రోజుల నుంచి ఇంత ఆనందమైనటువంటి ఉండటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మరి మీ అందరు వచ్చినందుకు కూడా చాలా మీ అందరికి వందనాలు. హల్లెలూయా. యేసన్న గారి పాటలో నుంచి స్తుతి పాడదు అనే పాట ఒకటి పాడదామండి. హల్లెలూయా. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. హల్లెలూయా. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నీవే నా ప్రేమనురాగం క్షణమైనా విడవని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే నా ప్రేమనురాగం క్షణమైనా విడవని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. హల్లెలూయా. ఆమేన్. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేను నమ్మిన వారే నన్ను మరచినను మరవని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేను నమ్మిన వారే నన్ను మరచినను మరవని దేవుడవు. నీ ఆశలే నాలో సిగరించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో సిగరించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీరుదిర దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది, నీ దరిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకమే పరమానందమే, నీ అభిషేకమే పరమానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యగారు త్వరగా రాబోతున్నారు.
మరి సమయములో ఆయన నామ మహిమార్థమై మరొక పాట పాడుకుందాం. పాస్టర్మ గ్రేస్ పరిమళ ఒక పాట పాడతారు. మరి ఈ లోపుగా అయ్యగారు వస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ కడప డిస్ట్రిక్ట్ లీడర్ విజయభాస్కర్ గారు ఆ తర్వాత పాట పాడతారు. ఆ తర్వాత మన ఐలోప అయ్యగారు వస్తారు. అతి పరిశుద్ధుడు స్తుతి నైవేద్యము అనే పాట పాడుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఉందెన్నడు కవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ఉందెన్నడు కవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ఇదులే దాకము ఈనాటికై, తీరుడము తీరదు ఈనాటికి. ఇదులే దాకము ఈనాటికై, తీరుడము తీరదు ఈనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పైనున్న పాత్రగనందు దారి పోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారిపైనున్న పాత్రగనందు దారి పోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలసున్నావులే ప్రతి అడుగున యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవించును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన కార్యక్రమం మరి సహోదరుడు మోహన్ కుమార్ ఆయన సత్యమణి విజయ్ కుమార్ యొక్క ఏకైక పుత్రిక మెర్లిన్ ఫీబీరాని యొక్క వివాహ శుభకార్యం దేవుడు ఘనంగా జరిగించిన విధానాన్ని బట్టి దీనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి మరి వచ్చిన దైవజనులు సంఘములు శ్రేయభిలాషులు పరిశుద్ధులందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రేమించి మన మధ్యకు వచ్చిన మన అయ్యగారు అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు, ఓఫిర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని చక్కగా అయ్యగారి నడిపిస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ శుభకార్యం చాలా చాలా క్లుప్తంగా చాలా తక్కువ సమయంలో చేసి ముగించాలని ఆశిస్తున్నాను. మనలో చాలామంది తిరిగి దూర ప్రయాణమే వెళ్ళాలి. విశాఖపట్నం లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ద టోటల్ ప్రోగ్రామ్ విల్ బి ఫినిష్ విద్ ఇన్ 15 minutes. ఉదయకాలము వివాహము చక్కగా జరిగించారు. దైవజనులు పాస్టర్ జేసుదాస్ గారు వారు విస్తారంగా వాక్యం కూడా ప్రకటించారు. ఇంకా మళ్ళీ ప్రసంగం అక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు నేటి వరుడు డాక్టర్ జేకబ్, నేటి వధువు డాక్టర్ ఫీబే రాణి, వారు ఇద్దరు కూడా ప్రసంగికులే. వారికి మైక్ ఇస్తే చక్కని వాక్యం వారు చెప్పగలరు. దేవుని వాక్యాలు పెంచబడినటువంటి భక్తిపరులైన యవనస్తులు. ఇద్దరు కుటుంబాలు కూడా ప్రార్థనా పరులు కాబట్టి వారికి ప్రసంగం అక్కర్లేదు. ఉదయకాలం దైవజనులు జేసుదాస్ గారు చేసిన వాక్య పరిచర్య సరిపోతుంది. ఇప్పుడు
మనం క్రైస్తవులమైనాం, కానీ బ్రిటిషర్స్ కాలేదు. మనం క్రైస్తవులమైనాము కానీ అమెరికన్స్ కాలేదు. మనం భారతీయ క్రైస్తవులము. వీఆర్ స్టిల్ ఇండియన్స్ ఓన్లీ. కాబట్టి మన దేశ సాంప్రదాయానుసారం ఒక చిన్న కార్యక్రమాన్ని జరిగించాలని వధువు యొక్క తల్లిదండ్రులు ఆశించారు. కాబట్టి వారి విజ్ఞప్తి మేరకు నేను ఈ కార్యక్రమానికి పూనుకుంటున్నాను. ఆన్ దేర్ రిక్వెస్ట్. దేవునికి స్తోత్రము. సాధారణంగా వివాహము ఇదే పద్ధతిలో చేయాలి అని బైబిల్లో ఎక్కడ దేవుడు వ్రాయలేదు. బాప్తిస్మం అనేది ముంచడమే బాప్తిస్మం వాక్య ప్రకారం. అలాగే ప్రభురాత్రి భోజనం ఏ రీతిగా తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు బైబిల్లో ఖచ్చితంగా రాయబడ్డాయి. కానీ పెళ్ళి ఇలా చేయాలని అయితే లేదు. ఎందుకంటే పెళ్ళి సామాజికం. ఇట్స్ ఎ సోషల్ ఫంక్షన్. మరి ఆదాము హవ్వలు వాళ్ళు ప్రమాణాలు చేయలేదు, పూలదండలు మార్చుకోలేదు, మంగళసూత్రాలు కట్టలేదు. ఎందుకంటే అప్పుడు సమాజము లేదు. దెర్ ఇస్ నో సొసైటీ. ఆదాము తర్వాత 2000 ఏళ్ళ తర్వాత అబ్రహాము కాలం. అబ్రహాము కుమారుడు వద్దు నాయన బ్రదర్ అది గాలి ఎక్కువ వచ్చేస్తుంది, తీసేయండి, పర్వాలేదులేండి, వద్దు, ఆ సౌండ్ వచ్చేస్తుంది, వద్దు నాన్న, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, తీసేయండి. ఆదాము తర్వాత 2000 ఏళ్ళ తర్వాత అబ్రహాము కాలం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పెళ్లి కూడా బైబిల్లో రాయబడింది 24వ అధ్యాయం ఆదికాండంలో. అప్పటికి సమాజం ఉంది, లక్షలాది జనం ఉన్నారు. అప్పుడు కూడా అసలు పెళ్ళి అనేది ఒక తంతే జరగలేదు, ప్రమాణం చేయలేదు, కనీసం పూలదండలు లేవు, సమాజాన్ని పిలిచి అందరి ముందు ఒక తంతు జరిగిందేం లేదు. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, తల్లి విషయమై దుఃఖ నివారణ పొందడని ఉంది తప్ప కనీసం ఒక విందు చేసినట్టు లేదు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాం గొప్ప విందు చేశాడు, కానీ పెళ్ళికి విందు చేసినట్టు బైబిల్లో లేదు. అంత క్యాజువల్గా వారు ఒకటైపోయినారు. సో స్ట్రిక్ట్లీ బిబ్లికల్ మెథడ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సాలమ్నైజింగ్ ఎ మ్యారేజ్ అనేది ఏమి బైబిల్లో లేదు. ఆయా ప్రాంతాల్లో ఆయా పద్ధతుల్లో పెళ్లి జరిగిస్తున్నాం. మరి ఇప్పుడు వధువు యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ప్రిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఇండియన్ సిస్టంలో కూడా మా అమ్మాయి పెళ్లి జరగాలని ఆశపడ్డారు. దానికి వారి అల్లుడు గారు డాక్టర్ జేకబ్ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. కనుక వారిద్దరిని ప్రభునామంలో నేను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము మనం చదువుకొని ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించేసుకుందాం ఒక 10 నిమిషాల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32-33. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ఫ్యాన్ తెచ్చి నాకు కాకుండా వధూవరులకు మాత్రం తగిలేటట్టు పెట్టండి, వారు ఇబ్బంది పడొద్దు, నాకైతే అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవ, నేటి వధూవరులు డాక్టర్ జేకబ్, డాక్టర్ ఫీబీ రాణి, వారిద్దరూ నిదాసులు పాస్టర్ జేసుదాస్ గారి ద్వారా ప్రమాణములు చేసి నిన్ను స్తుతి ఆరాధన చేస్తూ
తాము కలిసి నీ కొరకు బ్రతుకుతామని నిబంధన చేసుకుంటూ వివాహము జరిగింది. వివాహ సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం వారిచ్చిన అధికారం మేరకు నిదాసులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ప్రకటించారు. నీకు స్తోత్రం. ఇప్పుడు జరుగుతున్న ఈ చిన్న కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ జంట భారతదేశానికి వెలుగై ఉప్పై ప్రకాశించుటకు లోకమంతటికి వెలుగు ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మర్మము గొప్పది. ఏ మర్మము అంటే వివాహం అనే మర్మము గొప్పది. వాట్ ఈస్ మ్యారేజ్? పెళ్ళి అనగా ఏమి అని ప్రశ్నిస్తే ప్రశ్న చిన్నది, దానికి జవాబు ఒక గ్రంథమే రాయాల్సి వస్తుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అని హెబ్రీ 13:4 పౌలు భక్తుడు రాశాడు. ఘనమైనదిగా ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే ఇది దేవుడే స్థాపించిన ఒక వ్యవస్థ. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ is instituted by the Creator himself. సృష్టికర్త ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ గనక ఇది ఘనమైనది. ఆయన ఎందుకు ఏర్పాటు చేశాడంటే వివాహాన్ని 3 కారణాలతో దేవుడు స్థాపించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? జంటగా ఉంటే కలిగే మేళ్ళు ఏమిటి? 3 మేళ్ల కొరకు దేవుడు ఈ వివాహాన్ని స్థాపించాడు. మొట్టమొదట మానవుని సృష్టించినప్పుడు దేవుడు మానవునిలో దేవుడే నెలకొల్పిన న్యాయమైన పరిశుద్ధమైన అవసరాలు, భౌతిక అవసరాలు, మానసిక అవసరాలు, ఎమోషనల్ నీడ్స్ అండ్ ఫిజికల్ నీడ్స్, వాటిని పరిశుద్ధముగా సమాజానికి హాని చేయకుండా పరిశుద్ధంగా నెరవేర్చుకోవడానికి వివాహం అనే వ్యవస్థ దేవుడు స్థాపించాడు. రెండవది, దేవుని చిత్తానుసారమైన సంతానాన్ని కని దేవుని కొరకు పెంచి దేవునికి ప్రతిష్ఠించడానికి వివాహాన్ని దేవుడు స్థాపించాడు. సబ్బులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది, అట్లాంటి కీబోర్డులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది, ఇలాంటి కళ్ళజోళ్ళు తయారయ్యే ఫ్యాక్టరీ ఉంది, అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ సమూయేలు, మోషే, తిమోతి లాంటి భక్తులను తయారు చేసే కార్ఖానా ఎక్కడుందంటే అది కుటుంబమే. కుటుంబములోనే, భక్తిగల కుటుంబములో మోషే తయారయ్యాడు, సమూయేలు తయారయ్యాడు, తిమోతి తయారయ్యాడు. గనక దేవునికి ఇష్టమైన భక్తులను తయారు చేసే కార్ఖానా, ఫ్యాక్టరీ కుటుంబం. మూడవ కారణం ఏంటంటే దేవుడు అంటే ఏమిటో మనకు అర్థం కావడానికి ఈ పెళ్లిని దేవుడు స్థాపించాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. అంటే తండ్రి అంటే ఎలా తెలుస్తుంది? కుటుంబంలో ఉన్న బిడ్డలకి అర్థమవుతుంది. తల్లి నిన్ను మరిచినా నేను మరవను అన్నాడు. అసలు తల్లి అనే శాంతి ఒకటి ఉంటుంది, అనుబంధాలు ఉంటే ఎలా తెలుస్తుంది? ఓన్లీ త్రూ మ్యారేజ్. అలాగా అసలు దేవుడు అనగా ఏమిటో మనకు అర్థం కావడానికి ఈ పెళ్ళిని దేవుడు స్థాపించాడు. ఇంకో 4వ కారణంగా కూడా ఉంది. దేవుని కుమారుడి కొరకు ఒక భార్యను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. రేపు 2వ రాకడలో జరిగేది ఏంటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఆయన తన భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటాడో దానికి సాదృశ్యంగా ఈ భూమి మీద ఈ భర్త గారు ప్రేమగల భర్తగా తన భార్యను చూసుకుంటాడు. నిత్యత్వం అంతా సంఘం ఆయనకు లోబడి ఎలా బ్రతుకుతుందో దానికి సాదృశ్యంగా ఈ కుమార్తె తన భర్తకు లోబడి జీవిస్తుంది. క్రీస్తు ఆయన సంఘం ఎలాగ కలిసి యుగయుగములు జీవిస్తారో ఆ ప్రేమ, విధేయత, అన్యోన్యతకు సూచనగా ఈ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు. భూమి మీద జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ సాదృశ్యాలే, అన్నీ
మరి పోలికలు, ఉపమానములు, దృష్టాంతములు మాత్రమే. అసలైన పెళ్ళి దేవుడి పెళ్ళి, దేవుని కుమారుడి పెళ్ళి. దేవుని కుమారుడి పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో భూమి మీద భూ ప్రజలకు ఒక నమూనాగా దేవుడు ఈ మానవుల పెళ్ళిని స్థిరపరిచాడు కనుక మరి ఈ మర్మము గొప్పది. ఇట్లా ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో మర్మాలు చెప్పుకోవచ్చు. పెళ్లి ప్రసంగాలు కొన్ని వేలు చేసి ఉంటాను నేను. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఎన్ని మర్మాలు ఉన్నా మెట్టుకు అన్నాడు. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ మర్మాలన్నీ తెలుసు కనుక ఇన్ని మర్మాలు ఎదిగిన మేము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. చాలా వేదాంతం తెలుసు కాబట్టి భార్యను నిర్లక్ష్య పెడతానంటే కుదరదు. చాలా ప్రార్థనా పరుండి కనుక, చాలా వాక్యం తెలుసు కనుక భార్యను నేను పట్టించుకోనంటే కుదరదు. మెట్టుకు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ప్రతి స్త్రీ కూడా తన భర్త యందు భయము కలిగి ఉండాలి. యు మే బి ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఆర్ థియోలోజియన్ ఆర్ ఎ ప్రీచర్, గొప్ప జ్ఞాని కావచ్చు, కానీ బేసిక్ ఈ అనుబంధాన్ని అయితే గౌరవించాలి. నా భార్యను నేను ప్రేమించాలి, నా భర్తను నేను గౌరవించుకోవాలనే కనీస బాధ్యత ఇద్దరు వహించాలి. నిత్యత్వంలో ఉండే ఆధ్యాత్మిక మర్మాలు తర్వాత విషయాలు. ఆధ్యాత్మిక సంగతులను గురించి ఆలోచించి భర్తను గౌరవించకపోతే సమాజం చెడిపోతుంది. కాబట్టి సామాజిక బాధ్యత, ప్రతి పురుషుడు తన భార్యను తన సొంత శరీరంలాగా ప్రేమించాలి. ప్రతి స్త్రీ తన భర్తకు ఎలా లోబడాలంటే దేవునికే లోబడ్డట్టు లోబడాలి. ఆఖరి మాట చెబుతున్నాను, స్త్రీలు పురుషులు తమకు అప్పగించిన ఆజ్ఞ ప్రకారం ఆడవాళ్ళైతే భర్తను గౌరవించాలి, మగవాళ్ళైతే భార్యను ప్రేమించాలి. ఈ ఆజ్ఞ ప్రకారం నడుచుకొనని వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట ఎక్కడుందయ్యా అంటే 1 పేతురు 3:7 రాయబడింది. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. కాపురం కరెక్ట్గా ఉంటేనే ప్రార్థన దేవుడు వింటాడు. అది స్త్రీలకైనా మగవారికైనా హెచ్చరిక. కొంతమంది ఎప్పుడు ఉపవాసాలు, ప్రార్థనలు అది ఇది చేస్తుంటారు, భర్తను పట్టించుకోరు. పురుషుడు కూడా ఎప్పుడు సువార్త అంటాడు, భార్య అసలు ఉందా పోయిందా ఇంట్లో, ఆమె ఒక ఫర్నిచర్ లాగా పట్టించుకోరు. అది దేవుడు క్షమించడు. భార్య పట్ల నీ ధర్మము నెరవేర్చాలి, భర్త పట్ల నీ ధర్మం నెరవేర్చాలి. అప్పుడే దేవుడు తన ధర్మం నీ పట్ల నెరవేరుస్తాడు. ఇది ట్రయాంగులర్ రిలేషన్షిప్. ఫ్యామిలీ అంటే ఇద్దరి మధ్య అనుబంధం అని అనుకుంటున్నారు కొంతమంది. ఇద్దరు కాదు, ముగ్గురు. ట్రయాంగులర్, అది త్రికోణ అనుబంధం. ఈ ఇద్దట్లో ఎవరు తమ బాధ్యత మీరినా దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. అది గుర్తుపెట్టుకొని ఈ నూతన దంపతులు, ఇంతకుముందు వివాహము జరిగి పరిశుద్ధ వివాహ స్థితిలో జీవిస్తున్న వారందరూ కూడా తమ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున తమ దాంపత్య జీవితాన్ని జీవించి ధన్యులు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ వేలుపల సత్యనారాయణ గారు, మా ఓఫీర్ మినిస్ట్రీస్ ఉత్తరాంధ్ర శాఖ సీనియర్ మోస్ట్ లీడర్, అఫీషియల్ రిప్రజెంటేటివ్, జరగబోతున్న మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని దేవుడి నడిపించినట్లు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాను. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా మీకు వందనాలైనా, ప్రేమధుర స్తోత్రాలు, గొప్ప దేవతండి స్తోత్రాలనైనా. ఇది శ్రేష్టమైందైనా ప్రత్యేకంగా ప్రియ కుమారుడు జాకబుని బట్టి, అదేవిధంగా మెరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. జగత్ పునాది వేయబడక ముందుగా నీ కృపచేత ప్రత్యేకంగా ప్రేమతో వారిని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క దినాన్ని మా ముందు ప్రత్యక్షపరిచి వారిద్దరిని కూడా మరి జతపరిచి వారిద్దరు వధువరులుగా నువ్వు ఆశీర్వించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభావ ఉదయకాల సమయంలో వివాహ కార్యక్రమం జరిగించారు. ఇక మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వారికి ప్రభా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా
మంగళసూత్ర ధారణ కూడా జరిపించాలని తల్లిదండ్రులు నిశ్చయించున్నారు. కాబట్టి ఈ యొక్క నిశ్చయ కార్యక్రమానికి మరి బంధుమిత్రులు, స్నేహితులు, సేవకులు అనేక మంది చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగించింది. మహిమ పొందండి. ప్రత్యేకంగా మరి దేవుడి జతపరిచిన వారి మనసులు వేరు చేయని చెప్పిన ప్రకారంగా వారి దాంపత్య జీవితంలో అన్ని విషయాల్లో కూడా మీకు మహిమార్థంగా, మరి సాక్షాత్గా మరి బిడ్డలో నేను మరి వారి జీవితాన్ని కొనసాగించిన కృప ఇచ్చాను. మీరే మహిమ పొందమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వివాహ గురుతులు ఇక్కడ బల్ల మీద పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం. దండలు కూడా తీసుకురండి. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. దేవుని స్తోత్రం. దయచేసి వధూవరులిద్దరు కూడా లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాం. వెరీ సింపుల్ సెరిమనీ. అడ్జస్ట్ పట్టుకున్నాను. తన బాబు ఎవరైనా ఒకరు అమ్మా మీరు అయ్యా మీరు ఇక్కడ బాబుకి మీరు మైక్ పట్టుకొని హెల్ప్ చేయండి నాయన. మంచిదయ్యా అయిందా? తన బిడ్డ దగ్గర ఇలా పట్టుకొని ఆయన జస్ట్ అట్లా హోల్డ్ అట్లా దగ్గర పట్టుకొని ప్రమాణం చెప్పిన తర్వాత అటు వెనుక నుంచి పెట్టండి. వెనుక నుంచి ప్రమాణం చెప్పిన తర్వాత లెక్క పెట్టి 3 ముళ్ళు వేసేయాలి. డాక్టర్ జేకబ్ కదా, ఫుల్ నేమ్ వద్దులే, జేకబ్ అని పెడదాం. అండ్ ఫీబే, బర్లిన్ ఫీబే. ఫుల్ నేమ్ ఏంటి బేట? జేకబ్. మంచిది. ప్రమాణం చెప్పు నాయన. జేకబ్ జ్ఞానప్రకాష్ అను నేను, జేకబ్ జ్ఞానప్రకాశం అనే నేను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున వ్యాధియందును ఆరోగ్యమందును కలిమియందును లేమియందును మేలుకైనను కీడుకైనను సకల పరిస్థితుల యందు నిన్ను ప్రేమించి పోషించి నిన్ను ఘనపరచి ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తగా ఉండుటకు జేకబ్ జ్ఞానప్రకాశను నేను ఫీబే అనే నీ మెడలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును సూచనగా నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకు సూచనగా ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. 3 ముళ్ళేసానా? భజంత్రీలు వాయించండి కొంచెం, ఆర్కెస్ట్రా వాళ్ళు. 1 2 3 ఫోటోలు వీడియో కవరేజ్ అండ్ ఫోటోగ్రఫీ కవరేజ్. రైట్. మంగళసూత్రం ఆమె డింగ్ పెడితే ప్రమాణం మరి. జేకబ్ జ్ఞానప్రకాష్ అను నీ చేతికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ వివాహ ఉంగరము ధరింపజేయుచున్నాను. పెట్టేసమ్మా. భజంత్రీలు స్తోత్రం. మొదట మన దేశ సాంప్రదాయమైన ప్రపంచ సాంప్రదాయం వరమాలు ఎప్పుడు ఆడపిల్లలే ముందెయ్యాలి. మరి ఒకరినొకరు సన్మానించుకోవడం. ఎందుకంటే మన ఊరికి ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ గారు వచ్చినా, వివిఐపి ఎవరు వచ్చినా దండేసి మనం ఆహ్వానిస్తాం. వీళ్ళిద్దరూ దండేసుకుంటారు. ఎందుకంటే నా బ్రతుక్కి సంబంధించినంత వరకు దేవుడు తర్వాత నీవే వివిఐపి అనే మౌన ప్రకటన ఇది. ఇప్పుడే కాదు, ఎవ్రీడే ఈ రెస్పెక్ట్ వారికి యేసు వచ్చే వరకు ఉండాలి అని ఆశిస్తూ ఆ గౌరవాన్ని కాపాడుకుంటారని, అనుదిన గౌరవానికి, అనుదిన సన్మానానికి, జీవితకాల సన్మానానికి ఇది మొదలు. కనుక మొట్టమొదటి తాను భర్తగా స్వీకరించిన ధన్యుడు, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు జేకబ్ జ్ఞానప్రకాష్ని పూలదండ వేసి సగౌరవంగా ఫీబీ రాణి తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. వేసేయమ్మ. చెప్పట్లు. ఇప్పుడు తాను భార్యగా స్వీకరించిన ధన్యురాలు ఫీబీ రాణిని పూలమాల వేసి సగౌరవంగా జేకబ్ జ్ఞానప్రకాష్ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. చాలా సంతోషం. ఫోటో వీడియో కవరేజ్ తీసుకున్నాయా. చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాద ప్రార్థనతో ముగిద్దాం. ఎవరైనా మీరు పాడతారా? సరే, మంచిది. మీరేనా? రైట్. ఈ లోపల వధూవరులు ఫోటో సెషన్ అవుతుంది. సమయం ఇచ్చిన పెద్దలు, అయ్యగారికి వందనాలు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి పర్లవి చరణం పాడుకుందాం ఈ శుభ సందర్భంగా. అందరూ చప్పట్లు కొడదాం సంతోషంగా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకడొకడేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకడొకడేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికొకరుగా బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికొకరుగా బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకడొకడేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్, చక్కగా పాడారు. ప్రియులారా, మరి పెళ్లి కుమారుడి ప్రిఫరెన్స్ని బట్టి ఇప్పుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల యొక్క అభీష్టాన్ని బట్టి ఈ చిన్న మంగళసూత్ర ధారణ చేశాం. పెళ్లి కుమారుడికి అక్షింతలు ఇష్టం లేదు, పసుపు బియ్యం ఇవి. లెట్ us ఆనర్ హిమ్. మరి ఇంటర్లోని గౌరవించుకోవాలి కనుక నేను చెప్పాను, మనకి ఏది ఇష్టం అది చేద్దాం. పెద్ద అది బైబిల్లో అది వేయమనేమి లేదు, సో అది వేయకపోయినా పర్వాలేదు, మంచిది. ఇప్పుడు నేను చిన్న ప్రార్థన, కేక్ కొరకు కేక్ కట్టింగ్ కూడా ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మెర్లిన్ ఫీబే రాణి అండ్ జేకబ్ జ్ఞాన ప్రకాష్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని శుభాకాంక్షలతో ఇక్కడ పెద్దలు కేక్ను అరేంజ్ చేశారు. వారిద్దరూ కలిసి కేక్ను కట్ చేస్తారు. ఈ కేక్ లాగా వారి ముందున్న జీవితం అంతా కూడా మధురంగా, తీయని జీవితంగా, ఎక్కడ చేదు తగలదు. ఆ కేక్ మొత్తం తిన్నా చేదు తగలదు. వారి జీవితంలో మారా అనేది లేకుండా ఎప్పుడు మాధుర్యంతో దేవుడిని నింపాలని మనం ప్రార్థన చేద్దాం. ఆశీర్వాద ప్రార్థన తర్వాత వారు కేక్ కూడా కట్ చేస్తారు. కేక్ కటింగ్ టైంలో ఇరుపక్షాల పెద్దలు ఎవరున్నా వారు వేదిక మీద ఉంటే మంచిది, అవకాశం ఉన్నంత వరకు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, ప్రియ కుమారుడు, నేటి పెళ్లి కుమారుడు జేకబ్ జ్ఞాన ప్రకాష్, నేటి వధువునైనా నీ కుమార్తె మెర్లిన్ ఫీబే రాణి, వారిద్దరు కూడా రక్షణ పొందినవారు. అది మాకెంతో సంతోషకరమైన, అంతకన్నా గొప్ప ధన్యత లేదు. దేశానికి ప్రపంచానికి వారు రాజు రాణి అయినంత కంటే కూడా ఇది గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులన్నావు. నిత్య రక్షణ వారు క్రీస్తు రక్తం ద్వారా పొందుకున్నారు కనుక నీకు స్తోత్రం. జీవితానికి ఒక తోడు స్త్రీలకైనా పురుషులకైనా కావాలి. అయితే రక్షణ పొందిన తోడు దొరకడం, రక్షణ పొందిన బిడ్డలకు మహాభాగ్యం అని మేము అనుభవంలో గ్రహిస్తున్నాం తండ్రి. అలాగూ జేకబ్ జ్ఞాన ప్రకాష్కు రక్షణ పొంది యేసయ్యను ప్రేమించే బిడ్డ
ఫీబే రాణి భార్యగా దొరికింది. నీకు వందనాలు. మర్లిన్ ఫీబే రాణికి రక్షణ పొందిన బిడ్డగా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా జేకబ్ జ్ఞానప్రకాష్ దొరికాడు. నీకు స్తోత్రం. ఇది దేవుడు కలిపిన జంట అని మేము స్థిరంగా నమ్ముచు గ్రహిస్తూ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు మా తండ్రి విన్న ప్రసంగాలు, ఉపదేశం, హెచ్చరికలు అన్నిటికంటే మించి వారిలోనే క్రీస్తు జీవించుటను బట్టి, క్రీస్తే తమ స్థానములో ఉంటే ఎలా జీవిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఆ రీతిగా వారు ప్రవర్తిస్తూ ఆదర్శ భర్తగా జేకబ్ జ్ఞానప్రకాష్, ఆదర్శ క్రైస్తవ ధర్మపత్నిగా మెర్లిన్ ఫీబే రాణి నిరాకడ వరకు అకుల ప్రిస్కిల్ల వంటి జంటగా జీవించి తమ రక్షణ కాపాడుకుంటూ తమకు నీవిచ్చే చక్కని బిడ్డలను రక్షణలో పెంచుతూ అనేక మంది రక్షణలోకి నడిపిస్తూ మీ రెండవ రాకడ వరకు లోకానికి అందరికి గొప్ప వెలుగుగా బ్రతుకులకు సహాయం చేయండి. వారిని గొప్ప సుసంపన్నమైన క్రైస్తవ కుటుంబంగా మీరు ఆశీర్వదించండి ప్రభు. అబ్రహాముకు వెండి బంగారములు కలిగి మహారాజుగా ఉండే పద్ధతి, ఆ హోదా మీరు ఇచ్చినారు. అలాంటి ధన సమృద్ధి కూడా వారికి ఇచ్చి ఆ ఐశ్వర్యాన్ని అనేకుల రక్షణ కొరకు వాడుకోండి ప్రభు. చెక్కు చెదరని ఆరోగ్యంతో నిండు నూరేళ్లు యవనకాల బలంతో వాళ్ళు జీవించి ఏసే రక్షకుడని లక్షల మందిని ఒప్పించే ధన్యులుగా చేయండి. ఈ కేక్ను కట్ చేస్తుండగా ఈ కేక్ వలే వారి ముందున్న జీవితం అంతా మధురంగా మార్చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, మరి ప్రత్యేకంగా ఈనాడు నూతన దంపతులుగా ఏక శరీరులుగా దేవుని చేత జతపరచబడిన ధన్య దంపతులు జేకబ్ జ్ఞానప్రకాష్, మెర్లిన్ ఫీబే రాణి అనే ఈ నూతన జంటకు సదాకాలము తోడయుండి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వధువులో ఒక భాగముగా ఉండుటకు సిద్ధపరచునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్.